దీంట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవాలా, మటన్ కర్రీ కదా, అల్లం పేస్ట్ వేసుకుంటే బాగా అవుతుంది. పసుపు వేసుకోవాలండి. తర్వాత మనకు రుచికి సరిపోయేంత కారం, తర్వాత ఈ కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మటన్ని ఎక్కువ నీళ్ళల్లో కడగొద్దు, ఒక్క నీళ్ళలోనే కడగాల. మనకు రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలా. టమాటా వేసుకోవాలండి. కలేమాకు వేసినానండి, కొంచెము కలేమాకు వేస్తే స్మెల్ మంచిగా వస్తుంది. నీళ్ళు పోసుకోవాలండి. తర్వాత కుక్కర్కి మూత పెట్టేయాల, ఒక 5-6 విజిల్ వచ్చే వరకు మెత్తగా ఉడికిపోతుంది. ఇది కుక్కర్లో ఉడికిపోయినాక బగోనాలు అయితే వేసుకోవాలండి కర్రీ. ఇక్కడ వచ్చేసి చికెన్ మసాలా, మటన్ మసాలా, పట్టాల ఇలాచి, నూరి వేసుకోవాలి దీంట్లో. పైనుంచి కొత్తిమీర వేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్